అస్సలాము అలైకుం. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? రవ్వ లడ్డు తయారీ విధానం. ఫస్ట్ స్టవ్ మీద వెజిల్ పెట్టి దాంట్లో 2-3 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని దాంట్లో కాజు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు అనగా జీడిపప్పు. చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది, గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1/2 kg బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఆ రవ్వను ఈ ఘీలోనే, ఈ నెయ్యిలోనే యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా అడుగు అంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చేయటం చాలా ఈజీనే, కానీ కొంచెం లాంగ్ ప్రాసెస్. కొంచెం పేషెన్స్తో ఈ రవ్వను ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు ఇందులో పాలు కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక 1/2 లీటర్ పాలును నేను ఇక్కడ వేడి చేసుకుంటున్నాను. ఈ పాలు వేడి అయిన తర్వాత, చల్లారిన తర్వాత ఇందులో మనం కలుపుకుంటాం కాబట్టి ఫస్ట్ వేడి చేసుకొని కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది రవ్వ ఫ్రై అయిపోయింది. ఒక 10-15 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరిని తురుపుకొని సైడ్లో పెట్టుకున్నాను నేను ముందే. ఆ కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ ఇంకా కొబ్బరి తురుము రెండు కలిపి ఒక 10-15 మినిట్స్, 10-15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా అడుగు అంటకుండా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా. కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చింది. చాలా బాగుండిద్ది కలర్ చూడటానికి. ఎక్కువ కూడా ఫ్రై చేసుకోకూడదు, మరి అని పచ్చిగా కూడా ఉండకూడదు. అంతలో ఈ పాలు కూడా మరిగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి మూత లేకుండానే, అంటే దాని మీద ఏమి మూత పెట్టకుండా సైడ్లో అలాగే పెట్టేస్తున్నాను. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇందులో కలపాలి కాబట్టి. ఇది ఫ్రై అయిపోయింది. చూడండి, రవ్వ ఇంకా కొబ్బరి తురుము. స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఇందులో చక్కెర పౌడర్ను, పంచదార పౌడర్ను కలుపుకోవాలి. నేను ముందే ఒక 1/2 kg పంచదార ఇంకా ఇలైచీ 2 కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది ఇందులో కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. వేడి మీద కలుపుకోకూడదు. చూడండి, కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పాలును యాడ్ చేసుకోవాలి. ఇందులో కలుపుకోవాలి. చూసి కలుపుకోవాలి. పాలు ఎక్కువగా వేసుకుంటే పల్చగా అయిపోయింది, లడ్డు చుట్టడానికి రాదు. బాగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టిన తర్వాత లడ్డూలని చుట్టుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత కాసేపు తర్వాత ఇలా ఉండిద్ది. ఇప్పుడు ఇంకోసారి మనం చేతితో కలుపుకొని
ఇప్పుడు లడ్డూలని చుట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ కొంచెం పేషెన్స్తో ఈ రవ్వ దగ్గర కొంచెం కలుపుకునే దగ్గర కొంచెం టైం పట్టిద్ది. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, నేను చుట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా ఉండే లడ్డూలు. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. బయటవి తినే కన్నా ఇలాంటివి ఇంట్లో ఇలాంటివి తయారు చేసి పెట్టడం బెస్ట్. చూడండి ఎంత బాగుండాయో, కలర్ కూడా దీనిది. ఓకే అండి, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్.